తెలుగులో అత్యధిక మల్టీ స్టారర్ చిత్రాలు చేసిన ఘనతను సైతం కృష్ణ సొంతం చేసుకున్నారు. కాంతారావుతో ఇద్దరు మోసగాళ్లు సినిమా ద్వారా కృష్ణ మల్టీ స్టారర్ ప్రస్థానం ప్రారంభమైంది. రామారావుతో చేసిన దేవుడు చేసిన మనుషులు మంచి పేరు తెచ్చిపెట్టింది. శోభన్ బాబు, కృష్ణరాజు, బాలకృష్ణ, నాగార్జున, విక్రమ్, రవితేజ, శ్రీకాంత్ లాంటి ఎందరో హీరోలతో నటించి మల్టీ స్టారర్ కథానాయకుడిగా నిలిచారు. మన ఆచారాలు స్వార్థపరుల కవి అవకాశాలు దేవుడు చేసిన మనుషుల్లాగా మనుషులు చేసిన దేవుళ్ళాగా. బతకటం తెలియని గోపి ఎప్పుడో పోయాడ్రా. వాడు ఉత్త వెర్రిమొత్తు, వీడు గుండెలు తీసిన బంటు. బతక నేర్చిన బహదూర్. గోపి నువ్వా? దోపిడీ దొంగ గంగారామి నువ్వా? చట్టాన్ని సంఘాన్ని ధిక్కరించి దోపిడీ చేసే గంగారామి నువ్వా? చట్టం, సంఘం ఇవన్నీ మతిలేని మాటరా. ఎక్కడుందిరా సంఘం? ఎక్కడుందిరా చట్టం? ఏటికి ఎదురెదటం, కొండల్ని ఢీకొట్టడం, వద్దన్నది చేసి తనేమిటో తన సత్తా ఏమిటో చాటి చెప్పడం కృష్ణకే చెల్లింది. సింహాసనం ద్వారా 70mm ను తెలుగు తెరకు పరిచయం చేశారు. పరిశ్రమ మొత్తం ముక్తకంఠంతో వ్యతిరేకించిన అల్లూరి సీతారామరాజు లాంటి కళాఖండాన్ని నిర్మించి సినిమా స్కోప్ ను సైతం పరిచయం చేశారు. తెలుగు వీర లేవరాతో DTS ను పరిచయం చేశారు. దేవదాసు లాంటి సినిమాను పునర్నిర్మించే సాహసం బహుశా కృష్ణ తప్ప ఎవరూ చేయలేరేమో. మీకు నాగరికత నేర్పితిమి. నాగరికత మీ దేశాలు కళ్ళు తెరవక ముందే